కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ తెనాలి పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షులు కాళీమాత దేవాలయ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకల్ని శనివారం మధ్యాహ్నం కాళీమాత ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిపారు. గుమ్మడి రమేష్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ చందు, పి రంగస్వామి, వై శ్రీనివాసరావు, ఎం దినేష్, ఎం కోటేశ్వర, దూలిపాల కార్తిక్, పి సుధీర్, టి బాలకృష్ణ యాదవ్, టి జెమినీ యాదవ్, పి సాయి చరణ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గుమ్మడి రమేష్ యువసేన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు తెలుగు యువత నాయకుడు గుమ్మడి రమేష్ 53వ జన్మదిన సందర్భంగా కాళీమాత దేవస్థానం దగ్గర మరి దేవస్థాన భక్తులకి అలాగే బడుగు బలైన వర్గాల వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి 53వ జన్మదినం జరుపుకుంటున్న ఈ గుమ్మడి రమేష్కి ఆ దేవుడు ఆయురారోగ్యాల స్థైర్యాలు అని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంచి ఉన్నత పదవులను అలంకరించాలి. మరి పేద బడుగు బలైన వర్గాలకి అందరికీ కూడా బాస్ట్గా ఉండాలి. 10 మందికి ఉపయోగపడి 10 మంది సేవ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మరి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడికి దేవుడు ఆయురారోగ్యాల స్థైర్యాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి 53వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఈ గుమ్మడి రమేష్ గారి గురించి చెప్పాలంటే ఒక విషయంలో డైనమిక్ లీడర్ అంటే ఒక గుమ్మడి రమేష్. అది నేను ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో అది వ్యక్తిగతంగా అయినా సరే ఉండట్టు మాట్లాడతాడు. ఆ ఉండట్టు మాట్లాడి ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటాడు. ఈరోజు అతను పుట్టినరోజు కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అట్లాగే మన కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్గా అయినప్పటి నుంచి ప్రతి శుక్రవారం, 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు చేస్తా లేని వారికి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి అన్న మనస్తత్వంతో అతను ప్రజల సమస్యల గురించి ఏదన్నా సమస్య కోసం అతని దగ్గరికి వెళ్ళినా వెంటనే కులాలు లేదు, మతాలు లేదు, రాజకీయ పార్టీ లేదు, వెంటనే స్పందించి ఆ సమస్య గురించి అతను పోరాడతాడు. ఆ పోరాడే వరకు ఎంత దారకైనా వెళ్తాడు. అతనిలో ఉన్న వ్యక్తిత్వం. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణ ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మాజీ అధ్యక్షులు, కాళీమాత గుడి చైర్మన్, తెనాలి పట్టణ 3వ వార్డు ఎక్స్ కౌన్సిలర్, పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు గుమ్మడి రమేష్ గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తన యొక్క జీవితాన్ని కొనసాగించాలని, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో ఆయన మరిన్ని పదవులను చేపట్టాలని, తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని, ఈ సంవత్సరం అది ఫలిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుమ్మడి రమేష్ అన్న గారి నాయకత్వం.